కన్నీటి ప్రార్థనల వెనుక 25 ఏళ్ల పరిచర్య. ఎనిపెరి ప్రసాద్ అరుణ దంపతుల సేవా ప్రయాణం. ఒక పిలుపు, ఒక విశ్వాసం, ఒక ఒంటరి అడుగు. అదే నేడు ఎన్నో జీవితాలకు ఆత్మీయ నీడగా మారిన సేవా ప్రయాణం. సుశీల యోహాను దంపతుల 4 సంతానంలో చివరి కుమారుడై ఇంటర్మీడియట్ చదివే యవ్వన ప్రాయంలోనే పాస్టర్ జోసెఫ్ గారి ద్వారా వాక్యంతో బలపడి లోకపు బాటను కాదు, దేవుని సేవా బాటను ఎన్నుకున్నారు ఎనిపెరి ప్రసాద్. తిరువురులోని పిఎంసి సంస్థలో ఎం జాషువాయ్య గారి చెంత 3 ఏళ్లు తర్పీదు పొంది వాక్యాన్ని హృదయంలో నింపుకొని దేవుడు అప్పగించిన గోసవీడు నేలపై 1999 జూన్ 12న ఒంటరిగా అడుగుపెట్టారు. ఆ రోజు ఆయన కోసం ఎదురుచూసే సొంత ఇల్లు లేదు, సేదతీరడానికి సౌకర్యాలు లేవు. చర్చిని ఇల్లయింది, చర్చి నేలే పరుపైంది. దేవుని పిలిపే ఆయన తోడైంది. సంఘ స్త్రీలు ప్రేమతో పెట్టిన అన్నమే ఆ రోజుల్లో ఆదరణ. 5-6 విశ్వాసులే ఆయన ముందున్న మొదటి సంఘం. అయినా సంఖ్యను చూడలేదు, పిలిచిన దేవుణ్ణే చూశారు. ఆకలితో గడిచిన రాత్రులున్నాయి, అవమానంతో నిండిన రోజులున్నాయి, భాష అర్థం కాక ఎదురైన నిందలున్నాయి, నమ్మిన వారే వెన్నుపోటు పొడిచిన వేళలున్నాయి. గృహదర్శనానికి వెళితే ముఖం మీద తలుపులు మూసిన వారున్నారు, డబ్బుల కోసమే వచ్చారు అని తూలనాడిన వారున్నారు. కాని ఆయన సేవను వదులుకోలేదు. మనుషులు మాటలతో గాయపరిచారు, కాని ఆయన పిలుపుని విడిచిపెట్టలేదు. ఆ ఒంటరి ప్రయాణానికి దేవుడు ఒక సహచరిని జతచేశాడు. యోహాను సుబ్బమ్మల దంపతుల 3వ సంతానమైన అరుణతో 2001 ఆగస్టు 13న వివాహం. ఆగస్టు 26కే ఇద్దరూ తిరిగి సేవాక్షేత్రంలోకి. అప్పటి నుంచి ఆయన కన్నీటికి ఆమె ప్రార్థన తోడైంది, ఆమె పిలుపుకు ఆమె సమర్పణ తోడైంది. ఒంటరి పరిచర్య కుటుంబ పరిచర్యగా మారింది. వేరే ఉద్యోగం వెతకలేదు, సౌకర్యాల కోసం సేవను మార్చుకోలేదు. సొంత కుటుంబాలకు దూరంగా ఉంటూ తమ జీవితాన్నే దేవుడి బలిపీఠంపై ఉంచారు. దేవుడు వారి ఇంటికి 3 కుమార్తెలను కానుకగా ఇచ్చి నేటి యవ్వన ప్రాయం వరకు తన రెక్కల నీడలో కాపాడుతూ వచ్చారు. 5గురితో మొదలైన చిన్న మంద ఒక దశలో 300 మందికి చేరింది. 1 కాదు, 2 కాదు, 110 మందికి పైగా బాప్తిస్మాలు. 15 ఏళ్లుగా ఎన్నో కుటుంబాల వివాహాలకు తోడుగా రిజిస్ట్రేషన్లలో సహకారంగా ప్రతి సంవత్సరం యూత్ మీటింగ్, సభలు, VBS కార్యక్రమాలు. తరాలను వాక్యంలో బలపరుస్తూ పరిచర్యను కొనసాగించారు. గ్రామాలు నిద్రలో ఉండగానే వారి ఇంట్లో ప్రార్థన మేల్కొంది. ప్రతి ఉదయం 5 గంటలకు ఆరాధన, సంఘం కోసం ప్రార్థన, ఆత్మల కోసం కన్నీళ్లు, కుటుంబాల కోసం రోదన. కనిపించే సేవ వెనుక ఎవ్వరికీ కనిపించని ఎన్నో కన్నీటి రాత్రులున్నాయి. కాలం శరీరాన్ని పరీక్షించింది, అనారోగ్యం తలుపు తట్టింది. ఇద్దరికీ డయాబెటీస్, మరెన్నో ఆరోగ్య సమస్యలు. అయినా శరీరం బలహీనపడింది, సేవ బలహీనపడలేదు. ఆరోగ్యం క్షీణించింది, విశ్వాసం వెనుదిరగలేదు. ప్రేమతో ఇంటికి పిలిచి గౌరవించిన సంఘ కుటుంబాలున్నారు. మొదటి రోజు నుంచి నేటి వరకు ప్రేమతో పోషిస్తున్న సంఘం ఉంది. అందుకే వారి జీవితంలో సంఘం ఒక చిరునామా మాత్రమే కాదు, సంఘమే వారి కుటుంబం, సేవే వారి జీవితం, ప్రార్థనే వారి బలం, దేవుని కృపే వారి ఆధారం. ఇల్లు లేక మొదలైన ప్రయాణం చర్చినే ఇంటిగా చేసుకున్న జీవితం. 5గురితో మొదలైన పరిచర్య 100 మందిని చేరుకున్న సేవ. ఆకలి వచ్చింది, ఆగలేదు. నింద వచ్చింది, వెనుదిరగలేదు. అవమానం వచ్చింది, కృంగిపోలేదు. వెన్నుపోట్లు వచ్చాయి, పిలుపును విడవలేదు. అనారోగ్యం వచ్చింది, ఆరాధన ఆపలేదు. 25 ఏళ్ల సేవను వెనక్కి తిరిగి చూసుకుంటే వారి పెదవులపై మిగిలే మాట ఒక్కటే: ఇది మా బలం కాదు, ఇది మా సామర్థ్యం కాదు. మేము నిలిచామని కాదు, దేవుడే మమ్మల్ని నిలిపాడు. మేము నడిచామని కాదు, ఆయన కృపే మమ్మల్ని నడిపించింది. దేవుని కృప వల్లనే మేము ఇప్పటి వరకు ఇలా ఉన్నాము. ఒంటరిగా పడిన ఒక అడుగు ఇద్దరి సమర్పణగా మారింది. 5గురితో మొదలైన ప్రార్థన 100 మందికి ఆశీర్వాదమైంది. కన్నీళ్లతో విట్టిన 25 ఏళ్లు నేడు దేవుని కృపా సాక్ష్యంతో నిలిచాయి.
ఇది కేవలం 25 సేవా చరిత్ర కాదు, పిలిచిన దేవుడు విడవుడని చెప్పే ఒక కుటుంబపు సజీవ సాక్ష్యం. మధుర 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 సేవ యేసు ప్రభు సేవ.